గౌరవనీయులైన ముఖ్యమంత్రి, గౌరవనీయులైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, గౌరవనీయులైన ఐటీ శాఖ మంత్రులు దుద్దిళ్ల శ్రీధరబాబు గారు, గౌరవనీయ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, అందరికీ మల్రెడ్డి రంగారెడ్డి గారు స్వాగతం పలుకుతున్నారు. పుణ్య పర్వదినాలు. ఈ సందర్భంలో ఫ్యూచర్ సిటీని శంకుస్థాపనగా అందిస్తున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఐటీ శాఖ శంకుస్థాపన మహోత్సవాన్ని వారి సువర్ణ హస్తాలతో చేసిన ముఖ్యమంత్రి గారికి మీ అభినందనలు అందించండి. గట్టిగా చప్పట్లు కొట్టి. పూజలో పాల్గొంటూ ఉన్నారు ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, అలాగే మన ఐటీ శాఖ ఫ్యూచర్ సిటీ శంకుస్థాపన మహోత్సవంలో భాగంగా ఒక్కసారి చూడండి అటువైపు అందరూ. మీరు గట్టిగా చప్పట్లు కొడితే ఈ పండుగ మరింత ఆనందమయంగా ఉంటుంది. అది భారత అందజేస్తున్నారు. నవ్య నగరానికి, భవ్య నగరానికి, భవిష్యత్తు భారత నగరానికి శంకుస్థాపనతో ఈ దసరా పండుగ నవరాత్రి బాగా ఉండాలని ఈనాడు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇక్కడికి అన్ని వర్గాలు, అన్ని తెగలకు సంబంధించి ఈ ఫ్యూచర్ సిటీ అనే పేరుకొక కొత్త ఒరవడితో ప్రపంచవ్యాప్తంగానే సిటీని నిర్మాణం చేయాలని ఒక తలంపుతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఈరోజు ప్రణాళికబద్ధమైన కార్యక్రమం అంటే ఒక పక్కన ఔటర్ రింగ్ రోడ్ ఉంది, మరి వారి నాయకత్వంలోనే రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకుపోతా ఉన్నాం. మధ్యలో ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయాలని ఒక ప్రక్కన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ ఫ్యూచర్ సిటీని కలుపుతూ రోడ్లు వేయటమే కాకుండా ఇక్కడ నుంచి బందర్ పోర్టుకి, తెలంగాణ రాష్ట్రానికి లేనటువంటి ఒక సీ పోర్టుని కలుపుతూ వయా అమరావతి మీద నుంచి ఒక అద్భుతమైనటువంటి గ్రీన్ ఫీల్డ్ రోడ్ని శాంక్షన్ చేపించుకొని వచ్చాను. మీరు నన్న ఢిల్లీ పోయినప్పుడు కేంద్ర మంత్రితో మాట్లాడి వాటన్నిటినీ క్లియర్ చేపించుకొని తీసుకొని వచ్చానని చెప్పి వారు ఆ మ్యాప్లో చూపిస్తా ఉంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. శాసనసభ్యులు, సీనియర్ నాయకులు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాలోచనతోటి ఈనాడు ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం పెట్టుకుంటే వాతావరణం